ఏదైతే దేశంలో జరగటం అసంభవం అనుకున్నామో అది ఇప్పుడు జరిగింది. సెప్టెంబర్ 22, 2025 తర్వాత నుంచి ఈ జిఎస్టీ 2.0గా కన్వర్ట్ చేసి కొన్ని భారీ మార్పులని తీసుకొచ్చారు. 12% అండ్ 18% జిఎస్టీని కంప్లీట్ గా డిలీట్ చేశారు. ఈ జిఎస్టీ 2.0 4 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఫస్ట్ 0% అంటే ట్యాక్స్. ఇవి బేసిక్ ప్యాక్డ్ ఫుడ్స్ లైక్ రోటీ, పరాటా, పన్నీర్, యూహెచ్డి మిల్క్, ఎగ్స్, షుగర్, ఇండియన్ బ్రెడ్, ఇంకా స్టేషనరీ గుడ్, నోట్బుక్స్, పెన్సిల్, క్రయాన్స్, ఎరేజర్స్, లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ లైక్ క్యాన్సర్, అల్జీమర్ మెడిసిన్స్, ఆక్సిజన్ సిలిండర్స్, ఇలాంటి వాటి మీద 0% ఫీజు అనేది అప్లికేబుల్ చేశారు. సెకండ్ 5% జిఎస్టీ స్లాబ్. ఈ స్లాబ్ లో మనం రెగ్యులర్ గా వాడే ఐటమ్స్, హౌస్ హోల్డ్ సోప్స్, షాంపూస్, కిచెన్ వేర్, ఇవన్నీ ఈ 5% స్లాబ్ కింద వస్తాయి. థర్డ్ 18% జిఎస్టీ స్లాబ్. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ లైక్ వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్స్, టీవీస్ అండ్ కొన్ని ప్రీమియం గూడ్స్, ఇదివరకు వీటిపైన 28% ట్యాక్స్ అనేది అప్లికేబుల్ లో ఉండేది. ఇప్పుడు దాన్ని 18% అనేది తగ్గించారు. ఫోర్త్ 40% జిఎస్టీ స్లాబ్. ఏరేటెడ్ అండ్ షుగర్ డ్రింక్, అల్ట్రా లగ్జరీ లైక్ లగ్జరీ కార్స్, ల్యాంబోర్గిని, ఆడి, బిఎండబ్ల్యూ, మోటార్ బైక్స్, ఏవైతే బైక్స్ 350cc అబౌవ్ ఉంటాయో వాటికి మాత్రమే ఈ 40% జిఎస్టీ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఏవైతే బైక్స్ 350cc బిలో ఉంటాయో అది 18% జిఎస్టీ స్లాబ్స్ కింద వెళ్ళిపోతాయి. టొబాకో ఐటమ్స్ లైక్ సిగరెట్స్, గుట్కా, కైని అండ్ సిమ్ గుడ్స్, వీటిపైన 40% జిఎస్టీ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఈ జిఎస్టీ 2.0 ఇంప్లిమెంట్ చేయడం వల్ల అసలు ఎవరికి ఉపయోగం? ఒకటి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నోట్బుక్స్ అండ్ స్టేషనరీ అనేది 0 ట్యాక్స్ అవడం వల్ల వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్ కాస్ట్ అనేది తగ్గుతుంది. స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి కొంచెం బర్డెన్ ఫ్రీ అవుతుంది. హెల్త్ కాన్షియస్ పీపుల్ లైక్ సేవింగ్ మెడిసిన్స్ పైన, లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పైన వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ లేదు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతుంది. కానీ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు రోజు రెగ్యులర్ గా వాడే ఐటమ్స్ పైన, హౌస్ హోల్డ్ అప్లికెంట్స్ పైన ఈ రేట్ తగ్గడం వల్ల ఏదైతే వీళ్ళ అదనంగా జిఎస్టీ పే చేస్తున్నారో అది వాళ్ళకి సేవ్ చేసుకునే అవకాశం వస్తుంది. ఈ జిఎస్టీ 2.0 యొక్క ఏం ఏంటంటే కన్స్యూమర్ బర్డెన్ తగ్గించడం. ఫస్ట్ అసలు మన ఇండియాలో జిఎస్టీ అనేది లేదు. ఈ గవర్నమెంటే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత ఈ గవర్నమెంటే దాన్ని తీసేస్తున్నారు. నైస్, ఎస్, ఇదేనేమో ఎర్త్ చుట్టూరు తిరుగుతుంది అంటే గవర్నమెంట్ ఎప్పుడన్నా జియో పాస్ చేసేటప్పుడు అది గవర్నమెంట్కి ఉపయోగపడేలాగా ఉండకూడదు, అది ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలి. సర్లే, ఓకే, ఇప్పుడైనా ఏదన్నా కొంచెం మార్పు వచ్చింది, సంతోషం. ఇది ఎంతకాలం ఉంటుందో చూద్దాం. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.